నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వరకట్న నిషేధ చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి ఖుష్బూ ఉపాధ్యాయ గారు, అలాగే న్యాయవాది శ్రీమతి టి లక్ష్మీదేవి గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ వరకట్న నిషేధ చట్టం వల్ల మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చేది 1961లో అండి. సో దానికన్నా ముందు టు ప్రివెంట్ డౌరీ అబ్యూస్ ఎట్లాంటివి లాస్ లేకుండే. సో ఈవెన్ ఒకవేళ డౌరీ వల్ల హరాస్మెంట్స్ అయినా కానీ ఉమెన్కి ఆప్షన్ ఏమీ లేకుండే. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత డౌరీ అడగడానికి కూడా ఒక పనిష్మెంట్ ఉంది, తీసుకోవడానికి పనిష్మెంట్ ఉంది, డిమాండ్ చేసుకోవడానికి కూడా పనిష్మెంట్ ఉంది. అండ్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పెళ్లి కన్నా ముందు కూడా డౌరీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే పెళ్లి టైంలో, పెళ్లి తర్వాత కూడా అన్ని దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి. సో కేసెస్ ఫైల్ అవ్వడం స్టార్ట్ అయింది బేసికలీ. ఇప్పుడు సెక్షన్ 3 and 4 కింద ఇవి అన్ని పనిషబుల్ ఆఫెన్సెస్, పనిష్మెంట్ కూడా ఉంది, దీనికి ఫైన్ కూడా ఉంది. అండ్ అదర్ బెనిఫిట్స్ ఎప్పుడైనా సెక్షన్ 3 and 4 డిపి యాక్ట్ 498తో పాటు ఫైల్ అవుతుంది అండి. సో క్రూవాలిటీ అగేన్స్ట్ ఉమెన్కి కూడా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అన్నా ఒకవేళ క్రూవల్గా బిహేవ్ చేస్తే దానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మోర్ కేసెస్ ఆర్ గెటింగ్ రిజిస్టర్డ్. సో మోర్ కేసెస్ ఆర్ గెటింగ్ రిజిస్టర్డ్, ఉమెన్కి హరాస్మెంట్ తగ్గిపోతుంది అనేది ఆ ఉద్దేశంతో దిస్ యాక్ట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ స్పెషల్లీ 498A 3 and 4 డిపి యాక్ట్ ఫైల్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు మెయింటెనెన్స్ కావాలంటే 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కూడా అడగొచ్చు. చాలా రిలీఫ్స్ వస్తున్నాయి విమెన్కి. బేసికలీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మానిటరీ రిలీఫ్ అడగొచ్చు, కాంపన్సేషన్ అడగొచ్చు, రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్ అడగొచ్చు. సో ఇట్లాంటివి చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. బట్ ఇఫ్ దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బెనిఫిట్ కేస్ ఫైల్ చేయాల్సిందే. ఒకవేళ కేస్ ఫైల్ అయిన తర్వాత డెఫినెట్లీ బేసింగ్ ఆన్ ది కేస్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ women are getting benefit. హరాస్మెంట్ అయితే తగ్గిపోతుంది. ఒకవేళ కేస్ ఫైల్ అయిన తర్వాత కాంప్రమైజ్కి ఛాన్సెస్ ఉంటే దే గెట్ ద మ్యాటర్ కాంప్రమైజ్ అవుట్ సైడ్ ద కోర్ట్. లేకపోతే కేసు జరుగుతుంది అంటే బెనిఫిట్ అయితే వస్తుంది. హరాస్మెంట్ ఈజ్ రిడ్యూసింగ్ టు ఎన్ ఎక్స్టెంట్ అండి. ఓకే. హైదరాబాద్ నుంచి శైలజ గారు. హలో శైలజ గారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. ఓకే. హలో. ఓకే, వినిపిస్తుందమ్మా, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది. ఓకే. ఓకే. 11 years అయింది మేడం. ఓకే, వినిపిస్తుంది శైలజ గారు, చెప్పండి. 11 years అయింది మ్యారేజ్ అయ్యి. మా హస్బెండ్ హెరాస్మెంట్ చేస్తున్నారు మేడం. ఓకే. అతని నుంచి మాకు డైవర్స్ కావాలని మేము అనుకుంటున్నాం మేడం. ఓకే. పిల్లలు ఉన్నారా అమ్మా? మాకు హెల్ప్ కావాలి మేడం. పిల్లలు ఉన్నారా? లేదు మేడం. ఓకే. అంటే హెరాస్మెంట్ అంటే ఏ విషయంలో అంటారు? డౌరీ గురించా లేకపోతే ఫిజికల్ గా హెరాస్మెంట్ మేడం? ఇది 10 years నుంచి ఇట్లాగే పెళ్ళైన కాడ నుంచి ఇదే హెరాస్మెంట్. ఓకే, మీరు విడాకులు కోరుకుంటున్నారు? అవును మేడం. ఓకే. జడ్జి గారు, ఇప్పుడు మీకు డైవోర్స్ కావాలంటే మీరు ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ పిటిషన్ వేయొచ్చండి. మీకు హరాస్మెంట్ ఉంది అని అంటున్నారంటే మీరు 498A కింద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఇంకా మీకు ఎట్లాంటివి లీగల్ అడ్వైస్ కావాలంటే మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర వెళ్ళొచ్చు అండి. అక్కడ మీకు ఫ్రీగా అడ్వైస్ ఇస్తారు. అంటే మా ఫాదర్ కూడా ఎక్స్పైర్డ్ మేడం. ఓకే. ఓకే అండి. మీరు లేరు, మేమిద్దరం, మమ్మీ గారు నేను. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ దగ్గర ఉండట్లేదా అండి? లేదు మేడం, మా మదర్ విడిగా వచ్చేసాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది విడిగా వచ్చేసి? సంవత్సరం అవుతుంది మేడం. ఓకే. అదే అండి, మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్తే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. అక్కడ మీరు వెళ్తే అక్కడ మీకు ఫ్రీగా అడ్వైస్ ఇస్తారండి. మీకు డైవోర్స్ కావాలన్నా, హరాస్మెంట్ కేసు పెట్టాలన్నా అన్ని అడ్వైసెస్ ఇస్తారు. అంటే ఇది మేము ఇప్పుడు అతను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాది ఏపీ మేడం. యాక్చువల్ గా ఏపీ అయితే అతను అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. అసలు మా మీదకి వచ్చి కొడతానికి కూడా వస్తున్నాడు మా మీదకి. మా అమ్మగారిని నన్ను కూడా కొడతానికి వస్తున్నాడు. వస్తుంటే నేను మా బాబాయ్ దగ్గరికి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను. ఓకే. ఇప్పుడు మరి అది ఎట్లా ఏపీది అవుతుందా ఎట్లా మేడం? అదే అండి, మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ దగ్గర వెళ్ళండి, అక్కడ చెప్తారు మేడం. ఇది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ అండి. సిటీ సివిల్ కోర్ట్? అవునండి.
అక్కడ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ ఉంది అండి, మీరు అక్కడ వెళ్తే అక్కడ ఫ్రీగా అడ్వైస్ ఇస్తాను మీకు. ఏం కేసు ఫైల్ చేయాలి, ఎట్లాంటివి కేసెస్ ఫైల్ చేయొచ్చు, మీకు మెయింటెనెన్స్ కావాలంటే ఏం చేయాలి, అవి అన్ని అక్కడ అడ్వైస్ ఇస్తారండి మీకు. అలాగే ఆవిడ ఇంకో క్వశ్చన్ అడిగారు, అంటే ఇక్కడ ఏపీలో ఉండట్లేదు కదా, హైదరాబాద్లో ఉంటున్నా కదా, ఇక్కడ నుంచి కూడా కేసు వేసుకోవచ్చు అని అడుగు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కేసు ఫైల్ చేయొచ్చు అండి, మీరు ఏపీలో కేసు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే లాయర్ గారు, అలానే 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది? ఇప్పుడు 498A నుంచి మహిళలకి రక్షణ అంటే అసలు శారీరకంగా మానసికంగా మ్యారేజ్ అయిన నుండి హింసించినప్పుడు ఈ కేసు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇవి కేసెస్ పెట్టిన తర్వాత వాటికి పనిష్మెంటు అనేటటువంటిది వచ్చేసరికి చివరికి వచ్చేసరికి మనకి 20% కేసెస్ మాత్రమే నిలబడతాయమ్మా. ఓకే, ఎందువల్ల అంటే ఈ 498 కేసెస్ పెట్టడము తర్వాత దీన్ని రుజువు చేసుకోలేకపోవడం. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగినటువంటి హెరాస్మెంటు ఎప్పుడో వాళ్ళు తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడము, సరైన సాక్ష్యాధారాలని చూపించలేకపోవడం అనేది జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఒకటి. రెండవది, మనది సాంప్రదాయమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల కాంప్రమైజ్ అయ్యి సంసారాల్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక కేసు పెట్టినా కూడా తర్వాత పెద్దల సమక్షంలో కానీ లేకపోతే కోర్టుకు వచ్చిన తర్వాత మేము కోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తామో కౌన్సిలింగ్ ద్వారా కూడా సెటరేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువ కేసెస్లో మనకి కనబడుతుంది. కాల్ అటెండ్ చేద్దామండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హరీష్ గారు అనకాపల్లి నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. హలో హరీష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. నా పేరు హరీష్ బ్రహ్మ. ఓకే. మా అమ్మాయి రెండో అమ్మాయినేమో అల్లుడు ఎల్ఐసిలో ఉద్యోగం. వాడేమో తీవ్రంగా అరెస్ట్ చేయడం వల్ల కొట్టడం చేయడం, విపరీతంగా డబ్బు కోసం డిమాండ్ చేయడం, మందు తాగొచ్చి కొట్టడం వల్ల మేము వాడి హెరాస్మెంట్ భరించలేక పంపించడం జరిగింది. మరి ఆ 2 పిల్లలు, కొడుకు కూతురు, 2 పిల్లల్ని చదివిస్తున్నాను నేనే. ఓకే. నా రిటైర్మెంట్ పెన్షన్ ద్వారా. వాడు పాలిటెక్నికల్ చదువుతున్నాడు, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి బాధ్యత కూడా నేనే చేయవలసి ఉంటుంది. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడు. వాడు సొంతంగా ఇంకోళ్ళతో ఉంటున్నాడు లేదో మాకు తెలియదు. మొత్తం మీద వాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి విషయం అసలు పట్టించుకోలేదు. ఒక తీసుకొచ్చి పోనీ కాంప్రమైజ్ చేద్దామంటే మళ్ళీ ప్రాణ ప్రమాదం తీసుకొస్తాడని భయంగా ఉంది. గతంలో కూడా వాళ్ళు పిల్లల్ని తల్లిని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు అతని మీద ఏమన్నా కేసు పెట్టారండి మీరు? పెట్టలేదండి. ఎవరో పెడితే ఎవరో చేస్తాడేమో పిల్లల మీద భయం ఉంది మాకు. అంటే పిల్లల మీద ఉన్న మమకారం పోతే మేమే ఆ బాధలు పడుతూ చదివిస్తాం. ఓకే, పిల్లల బాధ్యత ఏమన్నా తీసుకున్నారా ఆయన? చదువు విషయంలో కానివ్వండి, పోషణ విషయంలో కానీ? ఆఖరికి పెద్ద కుర్రాడు ఒకసారి ఫోన్ చేసి నాకు ఏదైనా కొనిపెట్టంటే నీకు నేను చూడడం పోదు, నువ్వు తాను బతుకున్నాడు కదా అడుగుతున్నాడు. చూస్తానంటే ఓకే అండి, వాడి కోసం. ఓకే, అర్థమైంది జడ్జి గారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి అతను. పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళడం అర్థం కాలేదు. హరీష్ గారు కూర్చోవడం అర్థం కాలేదు. ఓకే హరీష్ గారు, నేను ఒక ఎంపీ చేసి అధికారులు చట్టం తెలిసి కూడా వాళ్ళు ఏం చేయబోతున్నా. ఓకే హరీష్ గారు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీనా? ఎన్ఎఫ్సి ఆల్మోస్ట్ ఎన్ఎఫ్సి. ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీ. ఓకే అర్థమైంది. ఓకే, ఇప్పుడు పిల్లలకి పరిస్థితి ఏంటంటే హరీష్ రావు గారు వినండి, వాడు ఇక్కడ ఉండడం లేదు కాబట్టి అధికారులతో మాట్లాడే వాడి పేరు తొలగించి తెల్లగా సిరికాడు చేసి హరీష్ గారు జగన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి వండర్ మహిళ నడుస్తుందో బతుకుతున్నాడు. ఓకే ఓకే అర్థమైంది హరీష్ గారు, మీ బాధ అర్థమైంది. ఒకసారి జడ్జి గారు చెప్తున్నారు వినండి, చెప్పండి. ఇప్పుడు పిల్లలకి మెయింటెనెన్స్ కావాలంటే మీరు 125 సిఆర్పిసి కింద పిటిషన్ ఫైల్ చేయొచ్చండి. బాబుకి ఏమో మేజర్ అయ్యేంత వరకు మెయింటెనెన్స్ వస్తుంది, అమ్మాయికి పెళ్లి అయ్యేంత వరకు మెయింటెనెన్స్ వస్తుంది.
ఇప్పుడు అది వైఫ్ కూడా అంటే డాటర్ కూడా వీళ్ళతో పాటే ఉంటున్నారా అండి? 2 పిల్లలండి. పిల్లల్ని కూడా అమ్మాయి చూసుకుంటుంది. అతని తరఫు నుంచి ఎలాంటి హెల్ప్ వీళ్ళకి రావట్లేదు, అంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, మీరు ముగ్గురికి మెయింటెనెన్స్ అయితే మీరు 125 CRPC కింద పిటిషన్ ఫైల్ చేయొచ్చండి. హరీష్ గారు వింటున్నారా? టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు మెయింటెనెన్స్ కోరొచ్చండి అతని దగ్గర నుంచి, పిల్లలకి భార్యకి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. తూర్పుగోదావరి నుంచి పద్మ గారు. హలో పద్మ గారు, నమస్తే అండి, చెప్పండి. అది మా పాపకి 6 ఏళ్ళు అవుతుందమ్మా పెళ్ళి. ఓకే, పద్మ గారు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? ఆడపిల్ల మా పిల్లలు. సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏదన్నా పండగ వచ్చిందా మొదలు డే పెట్టాడు పండగ ఇక్కడికి. ఆ డే పెట్టాక ఇంటికాడ లేకపోతే ఇంటికాడ వాళ్ళు అత్తగారు ఆడపడుచు బాగా ఎగించారంటండి. మనకు చెప్పలేదండి, పాప చచ్చిపోయింది ఊరేసుకుని. అది ఏంటన్నది నేను కేసు పెడతారంటే మాకు ఏ లెక్కలు వెళ్ళండి, అందరికీ ఫోన్ చేసాము, 9 ఫోన్ అవి పంపేవండి. మీ అమ్మాయి ఎక్కడండి చనిపోయింది? అత్తగారి ఇంట్లోనా? మా ఇంటికాడే చనిపోయిందండి. మీ ఇంట్లోనే చనిపోయిందండి. దాని గురించి మేము చేసేట్లా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఇదేంటి అలాగే వెళ్ళిపోవడం కారణం ఏంటి, మీరు వెళ్ళిపోక్కర్లేదు ఇలాగని చెప్పండి, కేసు ఎట్టండి అన్నారు. పెద్దల ద్వారాగా తెలుస్తానన్నారని పెద్దల ద్వారాగా చేయాల్సి లేదండి. అతను కొంతవరంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడండి. నా ఏపు ఎవరో లేరండి వాడి నాకే చేయటాకి. మీ అమ్మాయి ఎప్పుడైనా ఏ సందర్భంలో చెప్పిందా అండి తను, అంటే హస్బెండ్ నుంచి ఏమన్నా వేధింపులు ఉన్నాయా తనకి? హస్బెండ్ నుంచి చెప్పలేదండి. అత్తయ్య గారు మన గారి గురించి చెప్పి ఆడపడుచు గురించి చెప్పిందండి. తర్వాత నాకు పిల్లకి క్యాసెట్లే పెట్టిందండి చచ్చిపోయే ముందు. అదే మా ఆయన గురించి నేను చచ్చిపోతున్నాను, మా నానికి నాకు గొడవైంది వాయిస్ మెసేజ్ పెట్టిందండి. ఓకే, అర్థమైంది. న్యాయం ఏం చేస్తారో కొంచెం చేయండి అమ్మా, తెలిసిన వాళ్ళు మీరు. నాకేం ఎవరో చేస్తలేదండి, నేను ఒంటరిగా ఉన్నానండి, నాకు మగోళ్ళు కట్టలేదు. వినండి అమ్మా, వినండి చెప్తున్నారు. నమస్తే పద్మ గారు. ఇప్పుడు మీ పాప చనిపోయింది కాబట్టి ఆమె లాస్ట్ ఒక ఉత్తరం కూడా రాసి పెట్టింది కాబట్టి మీరు దాన్ని తీసుకొని వెళ్ళి, అది ప్రధానమైనటువంటి సాక్ష్యంగా కోర్టులో పనిచేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కేసు పెట్టాలి. కేసు పెట్టడంతో పాటు పిల్లలకి మీరు మెయింటెనెన్స్ అడగండి. లేదనుకుంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ప్రాపర్టీలోని రైట్స్ కూడా మీ పిల్లలకు వస్తాయి. మీ మనవలకి మీరు ఆ రైట్స్ కోసం కూడా మీరు అడగాలి. ఇప్పుడు తర్వాత అనేటటువంటిది కాదు. ఇప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు అయింది మీ పాప? ఇప్పుడు 5వ నెలే వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి కేసు అయితే ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేసిన తర్వాత మీరు పెద్ద మనుషుల్లో అయినా తర్వాత పరిష్కరించుకోవచ్చు. ముందైతే కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఆ కేసు ఫైల్ చేయడానికి సంబంధించి ఏంటండి స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. లేదనుకుంటే త్రూగా మీరు అక్కడ ఉన్నటువంటి కోర్టులో డిఎల్ఎస్ఏ కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఒక న్యాయ సలహాలు తీసుకొని మీరు వాళ్ళ ద్వారా ఒక లెటర్ పెట్టిన తర్వాత డిఎల్ఎస్ఏకి ఒక లెటర్ పెట్టండి. ఆ లెటర్ ద్వారా కూడా మీరు కేసు ఫైల్ చేయించుకోవచ్చు. అది ఎలాగండి? అదే అమ్మ మళ్ళా మనకి ఏంటమ్మా మళ్ళా ఒక కాలాన్ని తీసుకుంటే మీరు చేయొచ్చండి ఫోను? చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చండి. హైదరాబాద్ నుంచి శివాని గారు. హలో హలో శివాని గారు చెప్పండి. హాయ్. హలో. అది మా హస్బెండ్ ఏమో అరేంజ్ మ్యారేజ్ మాది, అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. శివాని గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. అది ఎప్పుడు వినిపిస్తాను, చెప్పండి. అంటే 6 months అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 6 months అండి. 14 days కే కొట్టడం స్టార్ట్
అప్పుడు దాని తర్వాత అప్పుడేమో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మా పేరెంట్స్ ఎవరికి ఇష్టం లేదు నిన్ను చేసుకోవడం, మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు, నాకు వద్దు నువ్వు అని అంటున్నాడు. లవ్ మ్యారేజ్ అమ్మా మీది? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. హైట్ తక్కువ అవి ఇవి అని ఇట్లా వచ్చి చెప్తున్నాడు. అప్పుడేమో ఏమంటారు, ఇప్పుడేమో మాకు ఎవరికి నచ్చలేదో మాకు అవసరం లేదు, వెళ్ళిపో మేము డైవర్స్ ఇస్తామని అంటున్నారు. మా పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకా వస్తూనే లేదు. మీ పుట్టింట్లో ఉన్నారా ఇప్పుడు మీరు? అవునండి, 3 months నుంచి ఇక్కడే ఉన్నాం. మీ అత్తగారు వాళ్ళు ఏమంటున్నారమ్మా? వాళ్ళేమో నా కొడుకుకి ఇష్టం లేనప్పుడు ఏం చేయాలని అంటున్నారు. కొడుకుకి ఇష్టమే ఉంది కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు అంటే ఊరిలో ఉన్నప్పుడు కూడా ఊరికే మా మామయ్య రోజు మా హస్బెండ్ లేనప్పుడు వచ్చి అసలు మా ఊర్లో కూడా ఎవరు చూసినా ఏంది కోడలు ఇట్లా తెచ్చుకున్నావు, చిన్నగా ఉన్నావు అని ఎక్కిరిస్తున్నారని చెప్పి ఊరికే అంటుంది. ఊరికే మెంటల్ ప్రెషర్ పెడుతుండే అత్తమ్మ గాని మా మామయ్య గాని. మా ఆడపడుచులు కూడా ఎవరికి నచ్చలేదు ఇంటికి వస్తారు వచ్చినప్పుడల్లా అంటూ ఉంటారు. ఓకే అమ్మా, అర్థమైంది. జడ్జి గారు ఇప్పుడేమో డైవర్స్ తీసుకో అని ప్రెషర్ పెడుతున్నారా? ప్రెషర్ పెడుతున్నారు. ఇంటికి మధ్యలో ఉంటారు కదా మీడియేటర్స్, చెప్పి ఒక 2 lakhs వదిలేసేయండి పాపం చెప్పాం మేము అంట. ఓకే, దే డిసైడ్. ఓకే అమ్మా, అర్థమైంది. mental pressure. Inka always he also lying always. Like he's sleeping with me, but after that he was going to others and he was saying like the girl is not allowing me to touch. So saying lies. He was always promoting all these things to all the villagers also. Okay. I don't know what to do. Yeah. After 10-15 days he was like very good. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు అర్థమైంది, మీ బాధ అర్థమైందమ్మా. జడ్జి గారు చెప్తున్నారు, వినండి. జడ్జి గారు ఇప్పుడు మీకు కూడా ఉండడం ఇష్టం లేదంటే మీరు డివోర్స్ ఫైల్ చేయొచ్చు. హరాస్మెంట్ చేస్తున్నారంటే మీరు 498A కేసు కూడా పెట్టొచ్చు. మీరు డివోర్స్తో పాటు పర్మనెంట్ ఆల్మనీ అడగొచ్చు. ఇప్పుడు హరాస్మెంట్ చేస్తున్నారు, హీఈస్ లైయింగ్ టు యూ, ఆర్ సేయింగ్ దట్ హీఈస్ లైయింగ్ టు యూ, హీఈస్ హరాసింగ్ యూ, హీ స్టార్టెడ్ బీటింగ్ యూ 14 days after the marriage itself. In that case, if you are not interested to stay with that person, you can file for divorce. Because see, forcibly you can't stay with that person. But if he is harassing you mentally and physically, you can file 498A case. You can also file a divorce case. The divorce case may be mutual or from their side or from your side. And then you can ask for permanent alimony also. And since you are staying with at your mother's place right now, you can also file a petition for maintenance also. So you will get maintenance also. No, I just don't want divorce, but he was insisting on divorce. Keep on insisting like I want divorce, I don't want her. He was saying like that. See, if you don't want divorce and if he wants the divorce, the only option is if there is a possibility of compromising the matters with the elders, you compromise the matter. But if not, you cannot force him to stay with you, right? Okay. Yes. So in that case, you go for filing a divorce, or you can, if he has harassed you, you can file a case under 498A. You can also seek maintenance. Okay, there is no option for, I mean, if in case the compromise between the elders will be failed, then there is no option like he will keep on insisting, but I want to stay with him. See, forcibly you can't stay with him. You can't make him stay, right? Yeah, but still, when the parents are involving that, at the time only he was behaving like this. They are not involving, but he is taking care of good. See, even if you go for filing a divorce case or under 498A also or under Domestic Violence Act also, counseling sessions will be there. You can also seek for counseling. So they may counsel you and your husband together or both of you separately. So that may work. Yes? శివాని గారు వింటున్నారా? వింటున్నామండి, వింటున్నాం. అంటే లైక్ ద సిస్టర్స్ ఆల్సో లైక్ మీ దట్ ఇఫ్ యు జస్ట్ speak against him also, I'll make sure you'll get divorced. Okay.
the sisters, the elder sister, she was like blackmailing in front of my husband only. Okay. ఓకే. See, these are the only options which are available before you. ఫస్ట్ అయితే మీరు కేసు ఫైల్ చేయండి అమ్మా. Okay. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి వరప్రసాద్ గారు. హలో వరప్రసాద్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు జ్ఞానప్రకాష్ అండి, తిరుపతి నుంచి. జ్ఞానప్రకాష్ గారు, చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ వరకట్నము అని, దీనిపైన నిషేధం అని, చట్టాలని ఎన్ని తీసుకొని వచ్చినారు, బానే ఉంది. దీనిపైన ఎవరికి ఎంతవరకు న్యాయం జరుగుతోంది అనేది న్యాయ నిపుణులు వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. పోతే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి స్థితిలో ఎట్లాగో ప్రతి పెళ్లిని రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో పోయి రిజిస్టర్ చేసుకొని దాని ద్వారానే మనము వివాహాన్ని కంటిన్యూ చేయాలి అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది. దానివల్ల ఈ వరకట్నాన్ని కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో, అంటే ఇచ్చిన వాళ్ళు గాని తీసుకున్న వాళ్ళు గాని ఇచ్చుంటే తీసుకొని ఉంటే, దీన్ని వాళ్ళు అక్కడే ఒక అఫిడవిట్ లాగా సైన్ చేసి ఆ రిజిస్టర్ ఆఫీస్ లో ఇచ్చినారా ఇవ్వలేదా, ఇచ్చుంటే ఎంత ఇచ్చారు, దీంతో పాటుగా ఏమేమి ఇచ్చారు అనే దాన్ని కూడా రిజిస్టర్ చేసుకుంటే ఉత్తరోత్తర, అంటే రేపు వివాహం అయిన తరువాత ఏదైనా పొరపాట్లు జరిగి వాళ్ళు ఇట్లాంటి వరకట్నానికి సంబంధించి గొడవలు వచ్చి విడిపోవాలి అని అనుకున్నప్పుడు అంటే జడ్జిమెంట్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అనేది. అసలు కట్నం ఇవ్వడమే అది చట్ట ప్రకారం నేరం. అలాంటిది మళ్ళీ ఇంకా ఖచ్చితంగా వరకట్నం ఇవ్వడం అనేది నేరం అనేది మనము చట్టం తీసుకొచ్చాం ఇప్పుడు. కానీ ఈ వరకట్నం అన్నది ఈ రోజు కాదు, పురాణ కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. వరకట్నం అనేది ఏమి, ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయి దగ్గరికి, అంటే ఏది కూడా ఊరికే తీసుకోకూడదు అనేది శాస్త్రీయం కదా. ఈవెన్ ఎవరికైనా మనం ఒక వస్తువు ఇస్తున్నాము అంటే దానికి తగిన వాల్యూని మనము యాడ్ ఆన్ చేసి ఇస్తాం. ఎందువల్ల నైనా నా నుంచి ఇది వదిలిపోతుంది, ఈ పుణ్య బలం నీతో పెట్టుకో అని చెప్పేసి అని ఇవ్వడమే. అమ్మాయిని ఇవ్వడం కూడా అదే కదా. దాంట్లో అంటే రోజులు మారిపోవడంతో ఇది రూపాయలని వస్తు సామాగ్రి అని ఇట్లా పెరిగిపోయిందే తప్ప అదర్వైజ్ పురాణ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమే ఈ వరకట్నం అన్నది. అప్పుడు ఈ రోజు మనకు అది చట్టపరంగా తయారయ్యి దీనిపైన ఎన్నో వెనకలు జరగడం వల్ల. జ్ఞానప్రకాష్ గారు, అప్పట్లో ఆడపిల్లలకి పసుపు కట్నం కింద, పసుపు కుంకుమ కింద ఇచ్చేవారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు ఉంది అబ్బాయిలతో పాటుగా. అలాంటప్పుడు ఇంకా కట్నాల ప్రసక్తి ఎందుకు? కరెక్టే. మరొక విషయం ఏమిటంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అనేటువంటి. అర్థమైందండి, మీరేం చెప్పదలుచుకున్నారు జడ్జి గారు? జ్ఞానప్రకాష్ గారు, సెక్షన్ 3 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఎప్పుడైతే డౌరీ ఇస్తున్నారా తీసుకుంటున్నారో ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలి. అంటే డౌరీ అనే కాదు, పెళ్లి టైంలో ఎట్లాంటివి వాల్యుబుల్ ప్రాపర్టీ అన్నా, సెక్యూరిటీ కానివ్వండి, గిఫ్ట్స్ ఏది ఎక్స్చేంజ్ చేసినా దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాలి అనమాట. అండ్ మీరు ఏదైతే అంటున్నారో అట్లాంటివి లా లేదు, అట్లాంటివి రూల్ కూడా లేదు. సో వాట్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇస్, ఎప్పుడైనా పెళ్లి జరుగుతుండే వెదర్ యు ఆర్ గివింగ్ ఎనీ గిఫ్ట్ ఆన్ యువర్ ఓన్, ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తే తర్వాత అది పనికి వస్తుంది. ఎట్లాంటివి గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసినా, గోల్డ్ అయినా కానీ, సిల్వర్ అయినా కానీ, వాల్యుబుల్ ప్రాపర్టీస్, ఫర్నిచర్, వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్చేంజింగ్, దానికి ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి అనేది యాక్ట్ లోనే ఉంది. సో ఇఫ్ దట్ లిస్ట్ ఇస్ మెయింటైన్, లేటర్ డెఫినెట్లీ దట్ లిస్ట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అది ఒక ఎవిడెన్స్ గా పనికి వస్తుంది అప్పుడు. మేడం, సారీ టు ఇంటరప్ట్. మనము పోస్ట్ మార్టం జాబ్ చేసే దాని బదులు లెట్ us arrest that before something goes wrong. Yeah, what you are saying is true, but that kind of a law is not there till now. Let's hope for it in the future. I certainly agree there is no law as on date, but with your kind recommendations and the popularity of the media, can we try bringing such a law into force so that this will help many of the people who are going to get married soon? See, definitely with the media, a message can be sent, so the media will work for it. Yeah. Thank you. థ్యాంక్ యూ అండి. హలో సూర్యారావు గారు. హలో, మేడం గారు, నమస్తే అండి, చెప్పండి.
మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య మా మేనగాడికి 9 నెలలు అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లడు మంచోడని మా రిలేటివ్స్ అని ఇచ్చాము. ఆ తర్వాత సమస్య ఒకసారి నీకు నాకు సూట్ అవుతాను మన ఒకసారి ఏమన్నా కొద్ది వస్తుంది నీకు నాకు సెట్ అవదు అది ఇది అని ఏదో ఒక వాళ్ళు పరిస్థితి మేడం. అయితే దానికి పరిష్కారం ఏం చేస్తే ఆ కుర్రాడు మంచి పిల్లలు అయితే అతను నేను కలిసి ఉన్నాం అనే ఆలోచనలో పిల్ల ఉంది. అలాగే ఏమైనా అవుతుందా లేకపోతే ఇంకేమైనా చేస్తే పరిష్కారం ఏం బాగుంటుందని. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందండి? అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న. మొన్నటి వరకు మోస్తాగా తీసుకుని వెళ్తాను అన్నాడు. మొన్న మోస్తాలు లేవన్నారు. తీరా నిన్న రమ్మన్నారు. వెళ్ళి ప్రాబ్లం ఏదో క్రియేట్ చూపుతున్నారు. లాస్ట్ టైం ఒక 3 months ముందేమో భూమి రిజిస్టర్ చేయండి మా పాలన అన్నారు. పిల్లలు తీసుకెళ్ళి నేను అగ్రీ అవుతాము సరేనండి అని. అంటే అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్నారా? మేము ఆ అబ్బాయి పేరు మీద చేయమని అంటే ఓకే ఈ పెద్దల సమక్షంలో ఓకే అయ్యారు. ఓకే అయ్యాక సరే మంచి రోజులు మోసం చేస్తామన్నారు. సరే అంటూ నిన్న మొన్న వెళ్ళాం మోసంకి వెళ్ళాక కొంచెం ఉంది పిల్లడికి అది పిల్లకి అపాయం అది ఇదని సాఫ్ చెప్పారు. సాఫ్ చెప్తే మేము పవన్ పాపకే కదా మా పాపకి ఏదైతే అయ్యింది మరి ఎందుకు చేయండి అది ఇదని అన్నాం. మేము ఓకే అయ్యాం. ఓకే అయితే అలాగే అవుతుంది నేను తీసుకెళ్ళమని లాస్ట్ కి ప్రాబ్లం పెట్టారు. లక్ష్మి గారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి డబ్బులు కావాలనే అంశం ఉంది. రెండవది మీ అమ్మాయిని తీసుకెళ్ళకూడదు అనేది ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ అమ్మాయికి కాపురం చేయాలని ఉంది. ఇక్కడ అమ్మాయి కాపురం చేయడానికి ఇష్టంగా ఉంది కాబట్టి అదే ఇప్పుడు అమ్మాయి కాపురం చేయడానికి ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు గనక తీసుకొని వెళ్ళకపోతే మీరు ఫ్యామిలీ కోర్టులోని కాంజుగల్ రైట్స్ కింద కాపురానికి తీసుకెళ్లమని కేసు వేసుకోవచ్చు. ఒకటి ఫ్యామిలీ కోర్టులో. రెండవ విషయం ఏంటంటే మీరు ప్రాపర్టీ ఇవ్వడానికి మధ్యవర్తుల ద్వారా ఇష్టపడ్డారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ మీరు ప్రాపర్టీని ఇచ్చే ముందు ఒకటి ఆలోచించుకోండి. ఇచ్చేటప్పుడు ఆ ప్రాపర్టీని అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద కలిసి కంబైన్డ్గా చేస్తే మంచిది. ఎందుకంటే ఆ కాపురం ఆయనకి ఇష్టం లేని కాపురంగా ఉంది కాబట్టి మన ప్రాపర్టీని మీరు మీ అమ్మాయి పేరు మీద బదిలీ చేస్తేనే అది సరైనదిగా ఉంటది. ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఇప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో చేస్తారు కరెక్టే. అసలు మీరు ఇంకొక విషయం చెప్పండి, ఇద్దరికి కంబైన్డ్గా చేస్తాము లేదనుకుంటే మాత్రం ప్రాపర్టీని కొంచెం ఈ విషయాన్ని దాటవేయడం కోసం పిల్లలు పుట్టేకి ఇస్తామనో లేకపోతే తర్వాత ఇస్తామనో. ఎందుకు అంటే వాళ్ళు ఇద్దరు కలిసి సంసారం చేసేటప్పుడు ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కుగా ఉంది కాబట్టి మీరు ఏదో ఒక రకంగా కొంచెం పోస్ట్ పోన్ చేయండి ఆ ప్రాపర్టీని బదిలీ చేసే విషయం. ముందైతే కాపురానికి తీసుకెళ్ళమనండి, ఒక 1 year చూడండి. అది అట్లా చేసుకుంటే బాగుంటది. హలో మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఓకే తీసుకొద్దామంటే ఏంటి అంటున్నారు? హలో ఓకే లక్ష్మి, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే పొలం రాయించుకోవడానికి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు మేడం, అంతేగాని పిల్లని తీసుకెళ్లాలి అనేటటువంటి ఇంటెన్షన్ తక్కువ ఉంది. రాసిన తర్వాత ఏదో ఒకటి చెప్పి వాళ్ళు డైవర్స్ ఇవ్వడము ఏదో ఒకటి చేస్తారు అనేటటువంటి అంశమే ఇక్కడ కనబడుతుంది మనకి. ఓకే, అలాగే జడ్జి గారు ఈ వరకట్న నిషేధ చట్టం గురించి, చట్టం అమల్లో తీరు సంగతి పక్కన పెడితే అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నాయి ప్రజల్లో? అర్థం కాలండి. న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నాయి ప్రజల్లో, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి ప్రజల్లో? అంటే యాక్ట్ వచ్చిన తర్వాత హౌ వి ఆర్ ఏబుల్ టు క్రియేట్ అవేర్నెస్ అనేది అడుగుతున్నారు. See, creating awareness is only through the means of conducting legal camps. One thing is this show which is going on. So with this show we can give a message and create awareness among the people. Inkoko option enti anante every district there is a legal service authority. So every legal service authority and taluka legal service authority mandal level lo kuda mandal legal services authorities unnai. So dantlo the officers will be going and conducting legal awareness camps. So we will be choosing a particular topic. Oka village loki elli
అక్కడ అనౌన్స్మెంట్ చేసి ఆల్ ద పీపుల్ విల్ బి కమింగ్ అండ్ వీ విల్ టేక్ లాయర్స్ ఆల్సో అలాంగ్ విత్ అస్. సో ద జడ్జ్ అలాంగ్ విత్ ద లాయర్స్ విల్ బి కండక్టింగ్ అ లీగల్ అవేర్నెస్ క్యాంప్. సో విత్ దాట్ మోడ్ వీ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ ఎట్లాంటివి లాస్ ఉన్నాయి, ఏం చేయొచ్చు అండ్ ఎవ్రీథింగ్ అది అక్కడ లీగల్ ఎయిడ్ క్యాంప్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వరకట్న నిషేధ చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.